హాయ్ అండి, ఈరోజు మా పిల్లలు గుస్సాడి నృత్యాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తారు. గోండులు ఎంతో కష్టపడి పంటల్ని పండిస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గోండులండి. వీళ్ళు ఎంతో కష్టపడి పంటల్ని పండిస్తారు. చలికాలం ప్రారంభమయ్యేసరికి పంటలన్నీ చేతికొచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందంతో ఆ యొక్క ధాన్యాన్ని అంతా కూడా తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇలా మోసుకొని వాళ్ళు ధాన్యలక్ష్మిని ఇంట్లో పెట్టేసుకుంటారు. ఇలా పంట చేతికి వచ్చింది కాబట్టి ఈ యొక్క గోండులు ఎంతో ఆనందంతో ఉంటారు. ఇలాగా వీళ్ళంతా పంటలు చేతికి వచ్చేసాయి కాబట్టి ఇంకా ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. ఇలా వీళ్ళు పంటలు చేతికి వచ్చినందుకు ఆనందంతో కాలక్షేపం చేస్తారు. ఇలా ఆటపాటలతోని కాలక్షేపం చేస్తూ ఉంటారన్నమాట. అంతేకాదు వీళ్ళు రకరకాల వస్త్రాలను ఆభరణాలను వేసుకుంటూ ఎంతో అలంకరణ చేసుకుంటుంటారు. తర్వాత యువజనులు అంటే తెలుసు కదండి, తక్కువ వయసు ఉన్న వాళ్ళు అనమాట, యూత్. వీళ్ళు సంగీత వాయిద్యాలని తీసుకొని వాయించుకుంటూ పొరుగు గ్రామాలకు వెళ్తారు. ఇలాగా సంగీత వాయిద్యాలని వాయించుకుంటూ ఊరూరు తిరుగుతూ పొరుగురికి వెళ్తూ ఉంటారన్నమాట. ఆ ఊరి ప్రజలు వీళ్ళని ఊరిలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇలా అందరూ ఊరిలోకి వెళ్తారు. ఇలా వెళుతూ యాత్రను కొనసాగిస్తారనమాట. యాత్ర అంటే తెలుసు కదండి, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడాన్ని యాత్ర అని అంటారు. గుస్సాడిలు గోండు పురాణ గాథలలోని దండారియా రౌడ్, శిశిశర్మ రౌడ్ అనే కథానాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరము ఇలా నృత్యాలు చేస్తూ ఉంటారన్నమాట. నాట్యాన్ని ఆరంభించడానికి ముందు గోండులు వారి నృత్య పరికరాలకు పూజ చేస్తారు. చూసారు కదండి, ఇక్కడ ఆ గోండులు ఉపయోగించేటువంటి నృత్య పరికరాలు. ఈ పరికరాలకి ఈ గోండులు ఏం చేస్తారంటే పూజ చేస్తారు. ఇలాగా వాళ్ళకి వచ్చినటువంటి ఏవో ఒక శ్లోకాలతోని ఆ గోండులు వారి యొక్క పరికరాలని పూజిస్తారు. పూజించి వాటికి దండం పెడతారు, మొక్కుతారు. అందరూ అలా ఎంతో పరమ పవిత్రంగా భావిస్తూ ఆ పరికరాలకి నమస్కరించుకుంటారు. దండారి నృత్యము ఎంతో లయబద్ధంగా క్రమబద్ధంగా ఉంటుంది. ఆ లయబద్ధంగా క్రమబద్ధంగా వాళ్ళు నృత్యాన్ని చేస్తారు. ఈ యొక్క దండారి నృత్యం అనేది ఎంతో లయబద్ధంగా క్రమబద్ధంగా ఉంటుంది. చాలా చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలా దండారి నృత్యం చేసిన బృందంలోకి గుస్సాడి బృందము అకస్మాత్తుగా ప్రవేశిస్తుంది. వీళ్ళు ఇలాగా క్రమబద్ధంగా లయబద్ధంగా నాట్యం చేస్తుంటారు. చూసారుగా, ఈ దండారి నృత్యం చేసిన బృందంలోకి గుస్సాడి నృత్యం, ఇక్కడ చూసారు కదా, ఇది గుస్సాడి నృత్యము. గుస్సాడీలు మధ్యలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ మనకి గుస్సాడి నృత్యం వాళ్ళు ఉన్నారు, దండారి నృత్యం వాళ్ళు ఉన్నారన్నమాట. ఇద్దరు నాట్యం చేస్తూ ఉన్నారు.
ఇలాగా దండారి నృత్యము, గుస్సాడి నృత్యము వాళ్ళు మధ్యలో దూరారు కదా, ఇప్పుడు డ్యాన్స్ వేస్తుంటారు. ఇలాగా దండారి నృత్యము, గుస్సాడి నృత్యము. మళ్ళీ అకస్మాత్తుగా ఆ యొక్క గుస్సాడి నృత్యం మళ్ళీ బయటికి వచ్చేస్తారు. ఇలాగా వాళ్ళు బయటికి రావడము, అకస్మాత్తుగా మళ్ళీ లోపలికి ప్రవేశించడము చూస్తుంటే కన్నులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. గోండు భాషలో గుస్సాడి అంటే అల్లరి అని అర్థం అన్నమాట. అంటే వాళ్ళు నాట్యం వేస్తుంటే వీరు మధ్య మధ్యన దూరుతూ అల్లరి చేయడం అన్నట్టు అర్థము వస్తుంది. చూసారుగా మా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో. ఇలాగా ఒకసారి కుడివైపుకు ఒకసారి ఎడమ వైపుకు తిప్పుతూ నాట్యము చేస్తారు. గోండులు వేసుకున్నటువంటి చూడండి, ఇవి వాళ్ళు పెట్టుకునేటువంటి కిరీటాలు ఎలా ఉంటాయో, నెమలి ఈకలు ధరించుంటారు. ఇలాగా నెమలి ఈకలు ధరించుంటారు. కొమ్ములు, జింక కొమ్ములు కూడా వీళ్ళు ధరించుంటారు అన్నమాట. ఇలాగా ఆడుతూ ఉంటారు. ఈ గుస్సాడి నృత్యం అనేది ఆదిలాబాద్ జిల్లాలోని గోండులకు దీపావళి అనేది చాలా పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. పౌర్ణమి నాడు ప్రారంభించి, పౌర్ణమి అంటే తెలుసు కదండి, నిండు చందమామ. ఈ పౌర్ణమి రోజు ఈ గుస్సాడి నృత్యాన్ని ప్రారంభించి నరక చతుర్దశి వరకు గోండులు ఆటపాటలతోని కాలక్షేపము చేస్తారు. చూసారుగా, ఇలాగా ఆటపాటలు ఆడుకుంటూ కాలక్షేపాన్ని చేస్తారు. ఎంతో సరదాగా ఆడుకుంటారు. ఈ గుస్సాడి నృత్యం అనేది గిరిజన తెగల యొక్క సాంప్రదాయ నృత్యం అండి. చూసారా ఎలాగేస్తున్నారు, ఇదే వాళ్ళ యొక్క సాంప్రదాయ నృత్యము. ఆదిలాబాద్ జిల్లాలోని రాజగోండులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు సమూహాలుగా చేరి నృత్యాన్ని చేస్తారు. సమూహం అంటే తెలుసు కదండి, గుంపులుగా ఉంటూ వీళ్ళు